అంత పేషెన్స్ కూడా ఉండాలి. డెఫినెట్గా అంత పేషెన్స్ కూడా ఉండాలి. సార్ ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే చాలా మంది బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు. మళ్ళీ బయట కంట్రీస్ అంటే చాలా ఫేమ్ ఉన్న కంట్రీస్ అన్నట్టుగా, చాలా రిచ్ కంట్రీస్ అన్నట్టు కూడా కాదు. మరి మనకి లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదైనా కొత్త మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి ఫ్యాకల్టీ ఏంటి, ఇంకా మిగతా పేషెంట్ కూడా అటాచ్డ్ హాస్పిటల్స్, అట్లా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ పరంగా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇంకా ప్రైవేట్ పరం కూడా చాలా వేజ్ ఒకటి బ్యారియర్. ఇంకా అక్కడ ఉండే పేషెంట్ కూడా కొంచెము మనకు ఇప్పుడు మన కంట్రీస్లో ఉండే పేషెంట్స్ ఒకలాగా ఉంటారు, అక్కడ ఉండే పేషెంట్స్ ఒకలాగా ఉంటారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ ఇంకా అక్కడ ఉండే ట్రైనింగ్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల పాస్ పర్సంటేజ్ అక్కడ చేసుకొని వచ్చిన వాళ్ళలో అంత సాటిస్ఫాక్టరీగా లేదు. అందుకొరకే వాళ్ళకు ఇప్పుడు చాలాసార్లు వాళ్ళు అది ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నారు. అంటే ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నారు కాబట్టి తొందరగా వాళ్ళకి ఇక్కడ మన దగ్గర ఇండియాలో సెటిల్ కాలేకపోతున్నారు, ప్రాక్టీస్ చేయలేరు కదా, రిజిస్ట్రేషన్ చేయలేము. వాళ్ళకు ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాతనే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, వాళ్ళని రిజిస్ట్రేషన్ ఒప్పుకోదు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు. అంటే ఇలా బయటకు వెళ్ళి చదువుకుని వచ్చి మీరు అయితే ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారో దీనిలో ఎంత పర్సెంటేజ్ వస్తే వాళ్ళకి ఇక్కడ ప్రాక్టీస్ చేసే ఛాన్స్ దొరుకుతుంది? అంటే పాస్ పర్సెంటేజ్ అనేది అట్లీస్ట్ మినిమం 50% అన్నా ఉండాలి. సో అట్లాంటి 50% పాస్ పర్సెంటేజ్ కూడా చాలా మంది రాలేకపోతున్నారు. సార్ మళ్ళీ ఈ ఎగ్జామ్కి వచ్చేసి దానిలో గ్రూప్స్ ఉంటాయా? అంటే ఫిజిషియనా, సర్జన్సా, ఇలా గ్రూప్స్ ఉంటాయా? లేదు అంటే ఫిజిషియన్ అంటే బేసికల్ గా వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు వచ్చే వాళ్ళంతా ఎంబీబీఎస్ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ అన్నారు, వాళ్ళని ఎండి అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఎంబీబీఎస్ అనే డిజిగ్నేషన్ ఉండదు, అక్కడ ఎండి అని డిగ్రీ ఉంటుంది. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఎండి అని ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఎండి ఇన్ రష్యా విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ అని వాళ్ళు స్పెసిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళారో ఆ కంట్రీ పేరు ఎండి ఇన్ ఫిలిప్పీన్స్, ఎండి ఇన్ రష్యా అనేసి వాళ్ళు చూయించుకొని ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ అని పెట్టుకోవాలి. ఎండి మన దగ్గర ఎండి అంటే ఎట్లుంటుంది, ఎంబీబీఎస్ తర్వాత మళ్ళా సూపర్ అది మన స్పెషలైజేషన్ చేస్తే ఎండి అని పెడతాం కదా, అట్లా వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయొద్దు. అక్కడ ఉండే నామినిక్లేచర్ అక్కడ ఉండే దాన్ని మిస్యూజ్ చేయొద్దు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు బయట చదువుకో వచ్చిన వాళ్ళు ఎండి ఇన్ రష్యా, ఎండి ఇన్ ఫిలిప్పీన్స్ అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. అది కూడా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఓ, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక అగైన్ దే హావ్ టు గో విత్ ద ఎగ్జామ్ పార్ట్. 50% అట్లీస్ట్ మినిమం 50%. మినిమం 50% వస్తే అగైన్ దే కెన్ స్టార్ట్ ప్రాక్టీస్. అవును, అంటే హోమ్ సర్జన్ గా మళ్ళీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ హోమ్ సర్జన్ చేసిన తర్వాత వెదర్ దే ఆర్ ఫిజిషియన్, వెదర్ దే ఆర్ గోయింగ్ విత్ ఎనీ గ్రూప్ వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టు కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది 1 year ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అగైన్ దే హావ్ టు గో విత్ ఎగ్జామ్, దెన్ దే హావ్ టు గో విత్ ఇంటర్న్షిప్. కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే బయట చదువుకొని వచ్చే వాళ్ళకి ఒక్కటి చిన్న కిటికీ ఇక్కడ ఉందండి, మనకి ఇండియాలో మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది అనేసి అంటున్నారు. సరే, ఆ ఎగ్జామ్ పేరు ఏముంటుంది? అదే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంది, అట్లాంటి వేరియస్ నామినిక్లేషన్స్ ఉంది. సో వాళ్ళు ఈ ఏమన్నా అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ చేయాలన్నా అట్లాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జామ్స్ ఉంటుంది. సార్